తెలంగాణలో ఏప్రిల్ మొదట్లోనే ఎండలు పక్కుమంటున్నాయి. ఉష్ణోగ్రతలు రోజు రోజుకు పెరుగుతూ భయపెడుతున్నాయి. ఉదయం నుంచే తీవ్రమైన ఎండలు ఉక్కపోతుతో ప్రజలు బయటకు రావడానికి ఇబ్బంది పడుతున్నారు. ప్రస్తుతం ఏ జిల్లాలో చూసినా ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలకు చేరువవుతున్నాయి. నిజామాబాద్, కరీంనగర్, ఖమ్మం వంటి జిల్లాలో పరిస్థితి నిప్పుల కొలిమిలా తయారైంది. ఉదయం 8 గంటలకే ఎండ తీవ్రత పెరగడంతో మధ్యాహ్నం అయితే రోడ్లన్నీ నిర్మానుష్యంగా కనిపిస్తున్నాయి. గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది ఎండల తీవ్రత ఎక్కువగా ఉండొచ్చని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. రాబోయే 3 రోజులు మరింత జాగ్రత్తగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. మధ్యాహ్నం 12 గంటల నుంచి 4 గంటల వరకు అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని, తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. రైట్ గా దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా రిపోర్టర్ అరవింద్ అందిస్తారు. అరవింద్, మరి గతేడాదితో పోలిస్తే ఈ సంవత్సరం ఎండల తీవ్రత అధికంగా ఉండే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. మరి దీనికి సంబంధించి డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి? ఏదైతే చూసుకుంటే గతంలో కంటే ఈసారి కూడా ఎండ తీవ్రత మరింత పెరిగే అవకాశాలు ఉన్నాయంటూ కూడా వాతావరణ అధికారి హెచ్చరికలు కూడా జారీ చేశారు. ప్రధానంగా ఏప్రిల్ మొదటి వారంలోనే విపరీతమైన ఎండ కూడా గరిష్ట స్థాయిలో కొట్టే అవకాశాలు ఉన్నాయంటూ కూడా వాతావరణ అధికారులు హెచ్చరికలు కూడా జారీ చేశారు. ప్రధానంగా 40 డిగ్రీల సెల్సియస్ కూడా దాటే అవకాశాలు రానున్న రోజుల్లో ఉన్నాయంటూ కూడా ఇప్పటికే వాతావరణ అధికారులు పలుమార్లు కూడా హెచ్చరికలు కూడా జారీ చేస్తున్నారు. మార్చి నెలలో కూడా అంటే మార్చి మిడిల్ లో కూడా 40 డిగ్రీలు దగ్గరలో వచ్చే అవకాశం ఉంది. కానీ ఒకేసారి ద్రోణి కారణంగా పూర్తిగా 35 నుంచి 38 మధ్యలో డిగ్రీ సెల్సియస్ ఉష్ణోగ్రతలు కూడా నమోదైనాయి. అదే ఇప్పుడు ఏప్రిల్ మొదటి వారంలో కూడా దాదాపు 39 నుంచి 40 డిగ్రీల సెల్సియస్ కూడా ప్రతి జిల్లాలో కూడా నమోదయ్యే అవకాశం ఉన్నాయంటూ కూడా వాతావరణ అధికారులు హెచ్చరికలు కూడా జారీ చేశారు. ప్రధానంగా మహబూబ్ నగర్ జిల్లాలో 40 డిగ్రీ సెల్సియస్ కూడా ఇక నమోదైందని కూడా ప్రధానంగా హెచ్చరికలు కూడా జారీ చేశారు. అటు ఆదిలాబాద్ గానీ, ఆసిఫాబాద్ జిల్లా, కొమరంభీం, జగిత్యాల, రామగుండం ఈ జిల్లాలో కరీంనగర్ ఈ జిల్లాలో మాత్రం ఇప్పటికే 38 నుంచి 39 డిగ్రీ సెల్సియస్ ఉష్ణోగ్రతలు కూడా నమోదైనాయంటూ కూడా వాతావరణ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. అటు వరంగల్, హన్మకొండ, మైబాద్, ఖమ్మంలో కూడా ఇదే పరిస్థితి నెలకొన్నది. మరో విధంగా చూసుకుంటే విపరీతమైన ఎండ కారణంగా వల్ల అటు వృద్ధులు, చిన్న పిల్లలు కూడా ఎక్కువ బయటికి రావద్దు, తగిన సూచనలు తీసుకోవాలి, తగిన సౌలతులు తీసుకొని మధ్యాహ్న సమయంలో ఎండకు వచ్చే అవకాశాలు ఉంటే తగ్గించుకోవాలంటూ కూడా ఇప్పటికే వాతావరణ అధికారులు కానీ అటు వైద్యులు కానీ హెచ్చరికలు కూడా జారీ చేశారు. రానున్న రోజుల్లో కూడా 2 నుంచి 3 డిగ్రీ సెల్సియస్ పెరిగే అవకాశం ఉంది కాబట్టి ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కూడా వాతావరణ అధికారులు హెచ్చరికలు కూడా జారీ చేశారు. ఎక్కువ డీహైడ్రేషన్ బారిన పడకుండా ఉంటే వాటర్ కానీ, అటు మజ్జిగ కానీ, కొబ్బరి నీళ్లు కానీ ఎక్కువ మోతాదులో తీసుకుంటే డీహైడ్రేషన్ బారిన పడకుండా ఉంటారంటూ కూడా వాతావరణ అధికారులు హెచ్చరికలు కూడా జారీ చేశారు. నగరంలో మాత్రం ఇప్పటికే 38 నుంచి 39.5 డిగ్రీ సెల్సియస్ ఉష్ణోగ్రత కూడా నమోదయ్యే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయి. ప్రజెంట్ ఈ రోజు వరకు చూసుకుంటే 39 డిగ్రీ సెల్సియస్ కూడా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. మధ్యాహ్న సమయంలో కూడా రోడ్డు మీద ఎండ తీవ్రతకు భయపడి ఎవరు కూడా రోడ్డు పైకి రాని పరిస్థితి కూడా కనిపిస్తుంది. అటు వీధి వ్యాపారులు కానీ, అటు ఆటో నడిపే వాళ్ళు కానీ, కార్మికులు కానీ తీవ్రంగా ఎండ కారణంగా తీవ్రంగా ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశాలు ఉన్నాయి. ప్రధానంగా ఇది రానున్న 5 రోజుల పాటు కూడా 1-2 ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశాలు ఉన్నాయి కాబట్టి గరిష్ట స్థాయిలో పెరుగుతుంది కాబట్టి ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలంటూ కూడా వాతావరణ అధికారులు సూచనలు కూడా జారీ చేశారు. ఏదేమైనప్పుడు కూడా అటు నగరంలో కానీ, అటు హైదరాబాద్ చుట్టుపక్కల శివారు ప్రాంతాలు, అటు మేడ్చల్, మల్కాజిగిరి కానీ, ఈ రాజేంద్ర నగర్ కానీ, అత్తపూర్ కానీ ఈ ప్రాంతాల్లో కూడా దాదాపు 38.6 డిగ్రీ సెల్సియస్ ఉష్ణోగ్రతలు కూడా నమోదవుతాయంటూ కూడా వాతావరణ అధికారులు హెచ్చరికలు కూడా జారీ చేశారు. రానున్న 2-3 రోజుల పాటు కూడా ఇదే వాతావరణం కొనసాగుతుందంటూ కూడా వాతావరణ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. రైట్, థ్యాంక్ యూ అరవింద్.